హైదరాబాద్ జలమండలి జీఎం ఇంట్లో 12 గంటలుగా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. జీఎం అనంత లక్ష్మి కుమార్ బ్యాంక్ లాకర్స్ తెరిచారు. అధికారులు కుమార్ భార్యను బ్యాంకుకు తీసుకెళ్లారు. బ్యాంక్ లాకర్లలో మరికొన్ని డాక్యుమెంట్స్ పరిశీలిస్తున్నారు. మరిన్ని ఆస్తుల వివరాలు లాకర్లలో ఉన్నట్లు గుర్తించారు. లాకర్లు ఓపెన్ చేసిన తర్వాత వాటిని తిరిగి నివాసానికి తీసుకురానున్నారు. మల్లాపూర్లోని నివాసంలో ఏసీబీ సోదాలు రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. 100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించింది ఏసీబీ. ఇంట్లో కోటికి పైగా నగదు, కేజీ బంగారం, 2 కార్లు సీజ్ చేశారు. బ్యాంక్ అకౌంట్స్, లాకర్స్ గుర్తించింది. హైదరాబాద్లో గేటెడ్ కమ్యూనిటీల్లో 3 ప్లాట్లు, మరో 6 ఓపెన్ ప్లాట్స్, నిజామాబాద్లో 3 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించింది ఏసీబీ. హైదరాబాద్ జలమండలి జీఎం ఇంట్లో 12 గంటలుగా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. జీఎం అనంత లక్ష్మి కుమార్ బ్యాంక్ లాకర్స్ తెరిచారు. అధికారులు కుమార్ భార్యను బ్యాంకుకు తీసుకెళ్లారు. బ్యాంక్ లాకర్లలో మరికొన్ని డాక్యుమెంట్స్ పరిశీలిస్తున్నారు. మరిన్ని ఆస్తుల వివరాలు లాకర్లలో ఉన్నట్లు గుర్తించారు. లాకర్లు ఓపెన్ చేసిన తర్వాత వాటిని తిరిగి నివాసానికి తీసుకురానున్నారు. మల్లాపూర్లోని నివాసంలో ఏసీబీ సోదాలు రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే 100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించింది ఏసీబీ. ఇంట్లో కోటికి పైగా నగదు, కేజీ బంగారం, 2 కార్లు సీజ్ చేశారు. బ్యాంక్ అకౌంట్స్, లాకర్స్ గుర్తించింది. హైదరాబాద్లో గేటెడ్ కమ్యూనిటీల్లో 3 ఫ్లాట్లు, మరో 6 ఓపెన్ ఫ్లాట్స్, నిజామాబాద్లో 3 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించింది ఏసీబీ. హైదరాబాద్ జలమండలి జీఎం ఇంట్లో 12 గంటలుగా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. జీఎం అనంత లక్ష్మి కుమార్ బ్యాంక్ లాకర్స్ తెరిచారు అధికారులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు. రవి, సంతోష్, ఈరోజు ఉదయం మొదలైనటువంటి ఏసీబీ అధికారుల సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. దాదాపు 12 గంటలుగా ఇంకా సోదాలు జరుగుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే అఫీషియల్గా ఒక మీడియా రిలీజ్ కూడా ఏసీబీ అధికారులు చేశారు. వాళ్ళు చెప్పినటువంటి ప్రకారం హైదరాబాద్తో పాటు ఏకకాలంలో 9 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లుగా చెప్పారు. నిజామాబాద్, సంగారెడ్డిలో 18 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తించడంతో పాటు 6 ఓపెన్ ఫ్లాట్లు, అదేవిధంగా 3 ఫ్లాట్లు, హైదరాబాద్లో ఒక ఇల్లును గుర్తించారు. ప్రస్తుతం మనం మల్లాపూర్లోని అనంతలక్ష్మి కుమార్ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం. ఇంకా పైన 2nd ఫ్లోర్లో ఉన్నటువంటి తన నివాసంలో ఏసీబీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. ఇంటికి అధికారులు సోదాలు జరిపినప్పుడు ఇంట్లోనే 1,10,00,000 రూపాయల క్యాష్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం క్యాష్ను సీజ్ చేశారు. ఇంట్లో ఉన్నటువంటి బంగారు ఆభరణాలను, అదేవిధంగా వెండి ఆభరణాలను గుర్తించి వాటిని వెయిట్ను కూడా చెక్ చేశారు. సుమారు 2 కిలోల వరకు గోల్డ్, అదేవిధంగా 9 కిలోల వరకు వెండి ఆభరణాలు ఉన్నట్లుగా గుర్తించి వాటి వాల్యూ కూడా చేస్తూ ఉన్నారు. సో వీటితో పాటు నిజామాబాద్, అదేవిధంగా సంగారెడ్డిలో 18 ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉన్నట్లుగా డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు అనంత లక్ష్మీకుమార్ భార్యను ఇక్కడే ఉన్నటువంటి నాచారం స్వాధీనం చేసుకున్నారు. అయితే అనంత లక్ష్మి కుమార్ తన భార్యతో పాటు ఇతర వేరే వ్యక్తుల పేరు మీదుగా కూడా కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. వాటికి సంబంధించి కొన్ని ల్యాండ్ పత్రాలు కూడా. సో వాటి పేర్లు ఎవరి పేరున్నాయి, బినామీ పేర్ల మీద ఉన్నాయా, లేకపోతే కుటుంబ సభ్యులు ఎవరి పేర్ల పైన పెట్టారా అనే దానిపైన కూడా ప్రస్తుతం ఎంక్వైరీ జరుగుతుంది. వీటితో పాటు మొత్తం 9 ప్రాంతాల్లో కూడా సోదాలు జరిపారు. కాబట్టి అక్కడ కూడా కొన్ని డాక్యుమెంట్లను కొన్ని స్వాధీనం చేసుకున్నారు. సో వాటి వాల్యూ కూడా జత చేయాల్సింది. ప్రస్తుతం అర్ధరాత్రి వరకు సోదాలు జరిగే అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితం అఫీషియల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన దాంట్లో కూడా కేవలం ఇక్కడ ఇంట్లో జరిగినటువంటి వాటికి సంబంధించి మాత్రమే అధికారికంగా గుర్తించారు. మరి మిగతా రిమైనింగ్ 8 ప్రాంతాల్లో గుర్తించడం, అదేవిధంగా లాకర్లో ఎలాంటి పత్రాలు గుర్తించారు అనే దానిపైన కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. సో ఈరోజు ఉదయం మొదలైనటువంటి ఏసీబీ అధికారుల సోదాలతో పాటు ప్రస్తుతం డిఎస్పీ నేతృత్వంలో సోదాలు జరుగుతూ ఉన్నాయి. వీటితో పాటు 8 ప్రాంతాల్లో జరిగినటువంటి వాటిలో కూడా ఇంకా ఆస్తులను గుర్తించారు. అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ భూములకు ఎవరి పేరు పైన ఉన్నాయి, వాటిలో ఇళ్లలో కూడా సోదాలు జరిపే అవకాశం ఉంటుంది. కేవలం బినామీగా తను చిత్రీకరించి వాటిని పెట్టారా, లేకపోతే బినామీ వ్యక్తులు ఉన్నారా లేదా అనే దానిపైన కూడా ఏసీబీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. సో సోదాలు మొత్తం పూర్తయిన తర్వాత అనంత లక్ష్మీ కుమార్ను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. సంతోష్.